హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన లైనప్ పెద్దదే, కానీ 2024లో సినిమాలేం రాలేదు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. అయితే అన్స్టాపబుల్తో ఫ్యాన్స్ని కాస్త సంతృప్తి పరచగలిగారు బాలయ్య. 2025 సంక్రాంతి సీజన్లో బాలయ్య హంగామా కనిపించబోతోంది. ఆయన డాకు మహారాజుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ సినిమా గురించి అటు నిర్మాత నాగవంశి, ఇటు దర్శకుడు బాబీ కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. డాకు మహారాజుని ఇంతవరకు యాక్షన్ మూవీగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో ట్విస్టులు థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయట. సినిమా మొత్తం మీద 3 ట్విస్టులు ఉంటాయని, అవన్నీ కథని కొత్త కోణంలో చూపించబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పాప క్యారెక్టర్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ పాప ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ఆ పాప ఎవరన్న విషయాన్ని రివీల్ చేయడమే ఈ సినిమాలో అతిపెద్ద ట్విస్ట్ అని సమాచారం. బాలయ్య పాత్రలో భిన్నమైన కోణాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికీ సినిమా నుంచి 2 పాటలు వచ్చాయి. 3వ పాట జనవరి 4న రాబోతోంది. ఆ పాట మాస్క్ బాగా నచ్చేలా ఉండబోతుందని, ఇందులో బాలయ్య వేసే స్టెప్పులు కొత్త పందాలు ఉంటాయని తెలుస్తుంది. 2 పాటల్లో బాలయ్యలోని ఎనర్జీని చూసే అవకాశం రాలేదు. 3వ పాట ఆ లోటు తీర్చబోతుందన్నమాట. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.